రాజ్పుత్ RX-100 తో వచ్చి రాగానే దుమ్ము దులిపింది. దీంతో తను టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందన్నారు. కట్ చేస్తే తర్వాత గ్లామర్ రోల్స్ కాదంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైంది. మళ్ళీ తన ఫేట్ మార్చుకునేందుకు సేమ్ డైరెక్టర్ మేకింగ్ లో వస్తోంది. మంగళవారం ఏం జరిగిందో శుక్రవారం చెప్తానంటోంది. తను చెప్పే మాట తన ఫేట్ ని మార్చేస్తుందా? జస్ట్ వాచ్ ఇట్. పాయల్ రాజ్పుత్ మంగళవారం ఏం జరిగిందో శుక్రవారం చెప్తాంది. ఆల్రెడీ ప్రివ్యూ రూపంలోనే గురువారమే అసలు మంగళవారం ఏం జరిగిందో కొంతవరకు తేలిపోయింది. అంతవరకు ఓకే, కానీ శుక్రవారం తన ఫేట్ మారటమే ఇంకా తేలలేదు. 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన RX-100తో పాయల్ రాజ్పుత్ ఓవర్ నైట్ లో స్టార్ అయింది. మొదటి మూవీతో హిట్ మెట్ ఎక్కింది. తర్వాతే తన అడ్రస్ గల్లంతైంది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత సేమ్ కాంబోలో సెన్సేషన్ కి రెడీ అయింది. RX-100 హిట్ తో పాయల్ ఫేట్ మారిందన్నారు. కానీ తర్వాత తను చేసిన సినిమాలు పాయల్ ని టాప్ హీరోయిన్ గా కాదు కదా, కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ గా కూడా చేయలేకపోయాయి. పాయల్ రాజ్పుత్ కి గ్లామర్ డాల్ గా పేరుంది. పర్ఫార్మెన్స్ తో ఫోకస్ అయింది. కానీ అదృష్టమే ఆవిరైంది. అందుకే ఎన్ని మూవీస్ చేసినా బెడిసి కొట్టాయి. వెంకీ మామ ఒక్కటే తన కెరీర్లో అంతో ఇంతో పర్లేదనిపించిన మూవీ. ఆ తర్వాత అన్నీ ఫ్లాప్లే. అందుకే మళ్లీ అచ్చుచ్చిన దర్శకుడి మేకింగ్లోనే దండెత్తుతోంది. మంగళవారం టీజర్ పేలింది. ట్రైలర్ అద్దరింది. ఓ రకంగా దర్శకుడికి కూడా ఈ సినిమా అగ్నిపరీక్షే. మహాసముద్రం ఫ్లాప్ తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్న ఈ దర్శకుడు మరి పాయల్ ఫేట్ మారుస్తాడా? ఈ ప్రశ్నకి శుక్రవారం సమాధానం దొరకనుంది.